బంగారం వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి కాస్త ఊరట లభించింది. వీటి ధరలు స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే త్వరలోనే బంగారం ధర 30,000కు పడిపోయే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది నిజమా? నిజంగా 30,000కు పడిపోయే ఛాన్స్ ఉందా? చూద్దాం. బంగారం వెండి కొనుగోలు చేయాలని ప్లాన్ చేసే పసిడి ప్రియులకు శుభవార్త. గత కొన్నాళ్లుగా భారీగా పెరుగుతున్న బంగారం వెండి ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. ప్రధానంగా ఈ పండుగల సీజన్లో ఈ ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ దివాళీ నుంచి బంగారం వెండి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కాగా బంగారం ధరలు పెరగడానికి తగ్గడానికి ప్రధానంగా దోహదం చేసేవి మార్కెట్ డిమాండ్, ప్రపంచ ఆర్థిక పరిస్థితులతో పాటు డాలర్ విలువ కూడా బంగారం ధరను నిర్ణయిస్తుంది. డాలర్ విలువ బలపడితే బంగారం ధర తగ్గుతుంది. బంగారం ధర తగ్గడానికి మాత్రం ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలోనే పదవీ బాధ్యతలు చేపడతారు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ తగ్గనున్నాయి. దీనికి ప్రధాన కారణం డొనాల్డ్ ట్రంప్ వ్యాపార అనుకూల వైఖరి విధానంతో అమెరికాలో పెట్టుబడులు పెద్ద ఎత్తున ఆహ్వానించే అవకాశం ఉంటుంది. తద్వారా స్టాక్ మార్కెట్లో మళ్లీ లాభాలు వస్తాయి. ఫలితంగా బంగారంపై పెట్టుబడులు భారీగా తగ్గే అవకాశం ఉంటుంది. బంగారం ధరలు ప్రస్తుతం 77,000కు సమీపంలో ఉన్నాయి. అయితే గతంతో పోలిస్తే బంగారం ధర 84,000 రూపాయల దగ్గర అత్యంత గరిష్ట స్థాయిని తాకిన విషయం మనకు తెలిసిందే. అక్కడి నుంచి నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం 77,000కు చేరింది. భవిష్యత్తులో బంగారం ధర మరింత దిగొచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. బంగారం కొనుగోలు చేసేందుకు ఇది సరైన సమయం కాదా అని చాలా మంది అనుకుంటున్నారు. నిజానికి బంగారంపై పెట్టుబడి అనేది ఎప్పటికీ అనుకూలమైంది అని చెప్పొచ్చు. ఎందుకంటే బంగారంపై పెట్టుబడి పెట్టిన దాని ధర పెరుగుదలకు అనేక రకాల అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా బంగారం ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్తో అనుసంధానమై ఉంటుంది. అయితే ఆభరణాలు కొనుగోలు చేసేవారు మాత్రం బంగారం ధర తక్కువగా ఉన్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాల కోసం ఇప్పుడు కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఫిజికల్ బంగారం కంటే ఇతర పద్ధతుల ద్వారానే పెట్టుబడి పెడితే లాభం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసేటువంటి ఈ గోల్డ్ బాండ్ స్కీముల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మరింత వడ్డీ కూడా లభిస్తుందని చెబుతున్నారు. అంతేకాదు మీ పెట్టుబడి కూడా సురక్షితంగా ఉంటుంది. బంగారం రేటు తగ్గే అవకాశాలు ఉన్నాయి, కానీ 30,000కైతే కాదు. గుర్తుపెట్టుకోండి, బంగారం ఎప్పుడూ ఒక సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంటే.